బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనుకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కేసీఆర్ అంటే జుటా, మోడీ ప్రధానిగా ఉన్నప్పుడే దేవుడని పొగిడావు, అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు, భయపడ్డావా అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నేను అడిగినప్పుడు అబద్ధాలే చెప్పావు, తెలంగాణకు 10 లక్షల కోట్లు వచ్చాయి, తెలంగాణ అభివృద్ధి కేంద్రం వల్లనే జరిగింది, ప్రజలు మీ రాజ్యం చూశారు, మీరు తెలంగాణను అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ చేశారు, యువకులు తాగుడుకు బానిస అవుతున్నారు, దీనికి కారణం మీరే అని కేసీఆర్ పై మండిపడ్డారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటున్నారు. దురదృష్టం, మా వాళ్ళు కరెక్ట్ లేరు, మా నాయకులు కరెక్ట్ ఉంటే మొన్ననే బీజేపీ అధికారంలోకి వచ్చేదని అన్నారు. కొత్త ప్రెసిడెంట్ వస్తారు, ఆ ప్రెసిడెంట్ ను తీసుకొని ప్రజల్లోకి వెళ్తాం. కేసీఆర్ మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తదనేది మర్చిపోండి, మీరు ఫామ్ హౌస్ కి పోయి పడుకోండి అంటూ రాజాసింగ్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.